రీసెంట్ గా అది కూడా 9 years తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్ ని విజిట్ చేశారు. అండ్ ఇది జస్ట్ ఫార్మల్ మీటింగ్ కాదు, ఇది ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన టర్నింగ్ పాయింట్. యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న జియో పొలిటికల్ ప్రెజర్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ విజిట్ జరిగింది. ఇండియా ఒక పక్క ఇజ్రాయెల్ తో స్ట్రాంగ్ గా ఉంటూనే అట్ ద సేమ్ టైం అరబ్ కంట్రీస్ అండ్ ఇరాన్ తో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇండియా ఒక సైడ్ కి ఫుల్లీ లీన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ డిప్లొమసీతో గ్లోబల్ మీడియేటర్ రోల్ కి రెడీ అవుతుంది. ఆన్ ది అదర్ సైడ్ మేక్ ఇన్ ఇండియా విజన్ ని ముందుకు తీసుకెళ్తూ ఇజ్రాయెల్ డెవలప్ చేసిన ఐరన్ బీమ్ హై ఎనర్జీ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇండియా అండ్ ఇజ్రాయెల్ కలిసి ప్రొడ్యూస్ చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. బయ్యర్ అండ్ సెల్లర్ రిలేషన్ నుండి కో డెవలపర్ పార్ట్నర్స్ గా మారుతున్నారు. $8 to $10 billion డిఫెన్స్ డీల్స్ లో కోఆపరేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ మోడీ గారు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పార్లమెంట్ లో నథింగ్ కెన్ జస్టిఫై టెర్రరిజం అని మాట్లాడారు. ఇక్కడ ఐడియాలజీ క్లియర్ గా ఉంది, టెర్రరిజం ని ఇండియా టాలరెన్స్ చేసేదే లేదని. ఓన్లీ డిఫెన్స్ కాకుండా ఎకనామిక్ డైవర్సిఫికేషన్ కూడా మెయిన్ ఎయిమ్ గా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ అంటే ఇన్నోవేషన్ నేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్ లో వెరీ స్ట్రాంగ్. ఇండియాలో టాలెంటెడ్ యూత్, ఐటీ స్ట్రెంగ్త్ అండ్ బిగ్ మార్కెట్ ఉంది. ఈ కాంబో మాస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ ఫైనల్ అయితే ట్రేడ్ బూమ్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఇంక్రీజ్ అవుతాయి. స్టార్ట్అప్ కొలాబరేషన్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్ వాటర్ మేనేజ్మెంట్ లో లీడర్. వాళ్ళ డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ ఫార్మింగ్, సాయిల్ మానిటరింగ్ టెక్నాలజీస్ మన అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేయడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. ఫైనల్ గా చెప్పాలంటే ప్రపంచంలో పవర్ ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి, కానీ ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఈక్వేషన్ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఇండియా రైజింగ్ స్టోరీ. అండ్ ఇలాంటి జియో పొలిటికల్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.